బ్రహ్మచారులకు దేవుడు అంటే బ్రహ్మచారి అంటే మన సామాన్యుడికి అర్థం కాదు. బ్రహ్మచారులకి అంటే పెళ్లి కానోళ్ళకు హనుమంతుడు అని చెప్పిండు ముఖ్యమంత్రి. కాకపోతే హనుమంతుడిని పెళ్ళైన వాళ్ళు కూడా పూజిస్తారు కదా. ఎవరైనా పూజించవచ్చు. ఆ ఎక్కువ శాతం ఏంటంటే బ్రహ్మచర్యానికి ప్రతీక. పురాణాల్లో ఇతిహాసాల్లో బ్రహ్మచారి, నేను తెలుగు డాక్టరేట్, బ్రహ్మచర్యానికి ప్రతీక అంటే హనుమంతుడినే కొలుస్తారు. తర్వాత ఎవరైనా కొలవచ్చు. ధైర్యానికి ధైర్యం రావాలి, భూత ప్రేతాలు పారిపోవాలంటే ఆంజనేయ స్వామినే కొలుస్తారు. కాబట్టి ఎవరైనా కొలవచ్చు. కానీ ఎక్కువ మంది బ్రహ్మచర్యం ఆచరించే వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు ఉంటారు. కాబట్టి దాన్ని ఉదాహరణగా చెప్పిండు. అదే విధంగా కొంతమందికి ఇద్దరు భార్యలు ఉంటారు అన్నాడు. ఇద్దరు భార్యలు ఉన్న వాళ్లకు ఒక దేవుడు ఉంటాడు అన్నాడు. అంటే ఇద్దరు భార్యలు అనేది వేరే మతాలు లేవా? బహుభార్యతత్వం వేరే మతాలు లేదా? హిందువుల్లోనే ఇప్పుడు కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు. తప్ప అదేమన్నా? ఆయన ఇతిహాస పురుషుడు ఆయన కృష్ణుడు. ఆయన జీవితాన్ని ఎవరైనా ఒకవేళ పొరపాటున ఇద్దరు భార్యలు ఉంటే ఓ కృష్ణుడే 8 మంది చేసుకున్నాడు, నువ్వేంది తప్పు కాదులే మన పురాణాల ప్రకారం అని చెప్పడం కోసం. అది ఆ తప్పేం కాదు కదా. కాబట్టి ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకు దేవుడు ఉన్నాడు అని అంటే అందరికి మనుషులకి ఒక్కొక్క దేవుడు ఉన్నాడని.